నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? 108 డేస్ లలితా అష్టోత్తర డే 12కి స్వాగతం. ఈరోజు ఏ నామం చెప్తున్నామంటే అమ్మవారి నామాల్లో అతి ముఖ్యమైన నామం అంటే ఇది చాలా మంచి నామం. మనందరికీ ఈజీగా అర్థమయ్యే నామం ఏంటంటే శరత్ చాంబే పుష్పాభ నాసికాయే నమః. ఇక్కడ మనకి శరత్ చాంబే అంటే ఏంటంటే మనకి శరత్కాలము. శరత్కాలం అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటి? శరన్నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు. అప్పుడు ప్రకృతి ఎలా ఉంటుందంటే అది చల్లగా ఉండదు, అలాగే వేడిగా కూడా ఉండదు. మనకి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం. అప్పుడే చెట్లన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి. పరిమళిస్తూ, పుష్పిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఒక అద్భుతమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే మన దీపంలో కూడా అదే వాతావరణం కనిపిస్తూ ఉంటుందండి. ఆ శరత్కాలంలో వికసించినటువంటి చాంపై పుష్పం అంటే ఏంటి? మనకి సంపెంగ పువ్వులు. సంపెంగ పువ్వు, సింహాచలం సంపెంగ ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉంటుందన్నమాట. అమ్మవారి ముక్క అనేది మనకి ఆ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శరత్ పుష్పాభ నాసికాయే నమః. అలాంటి పుష్పములు దాని సింహాచలం సంపెంగ వంటి పుష్పము వంటి ముక్క కలిగిన దాన అంటే అమ్మవారి ముక్క సన్నగా ఉంటుందన్నమాట. ఆ ముక్కకి ఉన్న ముక్కెర, ఆ ముక్కెరకి ఉన్న మణిపు అంటే చిన్న ముత్యము. ఆ ముత్యం అమ్మవారు ఉశ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నప్పుడు, ఆమె ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఆ ఒక ముక్కెర కదులుతూ ఉంటుంటే, ఆ ముక్కని ఆ ఒక ఉశ్వాస నిశ్వాసాల్లో అమ్మవారి ముక్క కదులుతుంటుంటే దాన్ని ధ్యానం చేసిన వాళ్ళ ఇళ్లల్లో మనకి శంకర భగవత్పాదుల వంటి అద్భుతమైన మహానుభావులు పుడతారని చెప్పేసి మనకి చాలా పురాణాల్లో ఉంది. అండ్ ఆల్సో నేను సా జగన్ కోటేశ్వర గారి ఒక ప్రవచన పుస్తకంలో కూడా ఇదే చూసాననమాట. అమ్మవారి నాశకం గురించి చూస్తున్నప్పుడు ఇదే నాకు కనిపించిందనమాట అండి. సో, నెక్స్ట్ నామం ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.